సో మనం మక్కలు అనుములు నానబెట్టినాం కదా, వాటితోటి అత్తయ్య గుడాలు చేసింది. 2-3 రకాలు చేయొచ్చు. అత్తయ్య చేసిన రెసిపీ షేర్ చేస్తాను. అలాగే రితు వాడి కోసం దోశ చేశాను అనమాట. మేము ఊర్లో ఉన్నాం కదా, ఎంచక్కా ఈవినింగ్ అందరం బయట కూర్చొని ముచ్చటతో మంచం వేసుకొని చాలా బాగా అనిపిస్తుంది. సో స్పెషల్ ఆలు ఫ్రై, అలాగే చల్లచారు, వెజ్ స్పెషల్ అన్నమాట. ఏంటోనండి, రితు కొంచెం ఫీవర్ ఉండే, యాక్చువల్ టెంపరేచర్ 102 ఏమో ఉంది. మధ్యలోనే వాడు ఏడుస్తుని కట్ చేశాను వీడియో. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? సో మా ఇంట్లో వీళ్ళు మళ్ళీ బాలు మీనా సీరియల్ చూస్తారు. వన్ ఆఫ్ ది ట్రెండింగ్ సీరియల్ కదా, గుండె నిండా గుడి గంటలు. చాలా బాగుంటుంది, నేను కూడా చూస్తాను, బట్ అంత పిచ్చిగా చూడను. సో ఈవినింగ్ అనమాట. గుడ్ ఈవినింగ్. రితుకి నైట్ జ్వరం వచ్చింది కదా, సరిగా నిద్ర లేదనమాట. సో అందుకే మధ్యాహ్నం అంతా పడుకున్నాను. 1:30 ఏమో పడుకున్నానంటే ఈవినింగ్ 6కి లేచానండి. అలసట అంతా ఒకేసారి పోయినట్టుగా లేచాక చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. హెడేక్ కూడా తగ్గిందండి. చాలామంది హెడేక్ ఎలా ఉంది అక్క ఇప్పుడు అని, ఆల్మోస్ట్ ఆల్ తగ్గిందనమాట. సో ఇది ఈవినింగ్ స్టార్ట్ చేసిన వీడియో. తేజు పెన్ తోటి ఇంకో స్కెచ్ వేస్తున్నాడు. బ్లూ పెన్, బ్లాక్ పెన్ ఎక్కువ వాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ముందు పెన్సిల్తో వేసి తర్వాత పెన్తో వేస్తాడు అనమాట. సో శేఖర్ యాజ్ యూజువలీ ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఆయనకి నడుస్తూ ఉంటుంది. రితుకు నలుతూ ఉందని చెప్పాను కదా, వాడు ఈవినింగ్ నైట్ కూడా వాడికి సరిగ్గా నిద్ర లేదు, ఊరికే ఏడ్చాడు. కొంచెం 102 అట్లా ఫీవర్ ఉండే. బట్ నా దగ్గర సిరప్ ఎప్పుడు నేను కలిపెళ్ళి ఫ్రిడ్జ్లో ఒక సిరప్ పెడతాను, జ్వరం సిరప్ పెడతాను. అలాగే రితుకి గ్రోయింగ్ పెయిన్స్ కాల్బాలు అవుతాయి. సో దానికి సంబంధించి ఒక పెయిన్ సిరప్ ఉంటుంది, ఎప్పుడో బాగా లేస్తే వేయాలని చెప్పారు. సో అది పెడతాను. సో ఈ మంచం అల్లాక చాలా గట్టిగా అల్లారండి. ఒక సైడ్ కోడు క్రాక్ వచ్చింది, అండ్ ఇది మిగిలింది నిన్న తెచ్చినాయి ఇంట్లోనే అనమాట. సో కోడు క్రాక్ వచ్చింది. మా వాడు చూడండి, పిల్లలు ఇద్దరు దాదాపు పొద్దు మాపు స్నానం చేస్తారు. పొద్దు మాపు అంటే పొద్దున అండ్ ఈవినింగ్. సో ఈవినింగ్ తేజ్ అప్పుడప్పుడు డుమ్మా కొడతారు, కానీ రితు డుమ్మా కొట్టాడు. రితుకు స్నానం అంటే ఇష్టం. సో మా అత్తయ్య ఆఫీస్ థింగ్స్ ఇవి, ఆఫీస్ పనిముట్లు, కరువు పనికి వెళ్తారు కదా, సో ఇవి తీసుకెళ్తారు. తట్టల్లో మట్టి మోస్తారంట. తర్వాత ఇంకా ఈ గుడాలు ఎట్లా వేసుకోవాలో అడిగారు కదా, సో వీటిని ఉడకబెట్టుకోవాలి. మీరు కుక్కర్లో ఒక 3 విజిల్స్ తీస్తే చాలా తొందరగానే ఉడుకుతాయి అన్నమాట. సో ఇలా ఉడకబెడితే మనకి ఒక 15 మినిట్స్లో ఉడుకుతాయి. తర్వాత ఇది చేపల పులుసు ఫ్రిడ్జ్లో పెట్టింది ఉండే, తెల్లారి చేపల పులుసు తెల్లారి 2 రోజులు తిన్నా బాగానే ఉంటుంది. బట్ మేము అప్పుడప్పుడు బాగా మిగిలింది అనుకోండి ఫ్రిడ్జ్లో పెడతాం, 2-3 రోజులు కూడా తింటాం. బట్ ఇట్స్ నాట్ హెల్దీ. తర్వాత బౌళ్ళని తోమేశాను. సో మా అత్తయ్య నేను బౌల్లో ఉన్నప్పుడు ప్రతిసారి ఫీల్ అవుతాయి, ఏం బౌల్రా అని ఫిక్స్. నేనేమో గాలిపల్లి నుంచి హైదరాబాద్కి వెళ్తే వంట చేసుకోవడం నాకు కష్టం అనిపిస్తుంది. మా అత్తయ్యకేమో నేను వస్తే ఇల్లు ఉడడం బౌల్ తోమడం కష్టం అనిపిస్తుందట. ఎందుకంటే నేను ఉన్నప్పుడు ఎప్పుడు అన్నీ చేస్తాను కదా. సో అట్లా మా అత్త అంటుంది, ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఇట్లా వేసి నాకు అలవాటు చేస్తావు, నువ్వు వెళ్ళాక నాకు చేత కాదు బిడ్డ, చేయబుద్ధి కావు, వచ్చి వండుకొని తిని పడుకునే కదా అంటుంది. సో నాకేంటంటే నేను హైదరాబాద్ వెళ్తాను కదా, సో అప్పుడు వెళ్ళినప్పుడు నాకు వండుకోబుద్ధి కాదు. ఏంటో పిల్లలంతా నేనే చూసుకోవాలి, వంట అంతా నేను చేయాలి ఫీలింగ్ వస్తుంది. సో ఎందుకంటే గాలిపిల్లని ఎక్కువ వంట చేయను కదా. సో తర్వాత ఏంటంటే మా అత్తయ్య ఆల్రెడీ ఇవి ఉడికినాయి కదా, వీటిని ఉడికిందా లేదు చూడమంది, ఉడికినాయి, మరీ మెత్తగా ఉండకూడదు. ఇవి నాన్ వెజ్తో కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. చికెన్ కానీ మటన్ కానీ వాటితో తింటే బాగుంటుంది. సో వీటిని తాలింపు వేసుకోవచ్చు మనం, పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని, లేకపోతే ఎల్లిపాయ కారం కలుపుకోవచ్చు. మా అత్త ఏమన్నారు, వెల్లిపాయ కారం కలిపితే బాగుంటుంది బిడ్డ అన్నారు. సో ఇక్కడ ఇంకొంచెం వాటర్ ఉంటే అవిగో ఇంకెవరికి పొయ్యి మీద పెట్టినాం అనమాట. అండ్ మేబీ నాకు వచ్చిన హెడ్ఏక్ కానివ్వండి, రితు కొంచెం ఫీవర్ రావడం కానీ మేబీ ఎండ వల్లే అవ్వచ్చు, చెప్పలేము, చూడాలి ఇంకా. తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి, నేను ఆలు కర్రీ చేస్తున్నాను ఈరోజు, వెజ్ స్పెషల్. ఎప్పుడు అత్తే రెసిపీస్ అయినా నా రెసిపీగా ట్రై చేద్దరు. ఆలు ఫ్రై నా స్టైల్లో ఎలా ఉందో షేర్ చేస్తాను. ఆలు ఫ్రైతో పాటు నేను చేయబోతున్నాను చల్లచారు. నాకు నార్మల్ చారు కంటే చల్లచారు బాగా నచ్చింది. మజ్జిగ తాలింపు కొంతమంది అంటారు, మజ్జిగ చారు కొంతమంది అంటారు. సో మనం మజ్జిగ చారు చేసుకోవచ్చు, అలాగే కర్రీ చేసుకోవచ్చు. మా మమ్మీ వాళ్ళైతే దీన్ని చల్లదప్పడం అనేటోళ్ళు, బచ్చల కూర వేసి చేస్తారు, అది కూడా చాలా బాగుండేది. కానీ మనం బేసిక్ మజ్జిగ చారు వేసుకుందాం. సో ఆలుగడ్డలు ఇట్లా కట్ చేసుకోవాలి. కొంతమంది రౌండ్ షేప్లో, కొంతమంది ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేస్తారు, నాకేమో ఇలాగ ఇష్టం. ఆలు కర్రీ
వంకాయ ఫ్రై, వంకాయ మసాలా ఈ 3 అండ్ దాల్ తడక. ఈ 4 నాకు చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ కర్రీస్. కానీ ఆలు ఆ మధ్య తీయగా వచ్చాయి. చేయడం మానేశాను. సో, మళ్ళీ ఇవాళ చేయబుద్దయింది. కానీ నేను చేస్తే ఆలు ఫ్రైలో అసలు ఆనియన్ వెయ్యను. వెల్లిపాయ, కారం, ఉప్పు, ఆలుగడ్డ, ధనియాల పొడి, కరివేపాకు ఇయ్యే ఉంటాయి. ఆవాలు, జీలకర్ర. కానీ ఈరోజు ఎందుకో ఇది వేశాను. ఏంటిది? ఉల్లిగడ్డలేసాను. సో, ఉల్లిగడ్డ వేసాను. ఉల్లిగడ్డ ఫ్రై అయినాక ఎల్లిపాయ వేసాను. సో, ఉల్లిగడ్డ ఇంకా ఎక్కువ ఫ్రై అయినాక పసుపేసి పక్కన చూడండి మీకు కలర్ చేంజ్ అయిందిగా. సో, అట్లా మంచిగా ఫ్రై అయినాక పసుపు వేసుకోండి. ఆ తర్వాత ఈ ఆలుగడ్డ ముక్కలు వేసుకోండి. నా పెద్ద ట్రైపాడ్ పాడైపోయింది. అత్తయ్య చేసే రెసిపీలు నేనే పట్టుకొని చేస్తాను. అత్తయ్య చేస్తే నేను ఎవరో పట్టుకున్నాను కాబట్టి మీకు కరెక్ట్ కదలకుండా వస్తుంది. నేను చేసేటప్పుడు నేనే పట్టుకోవాలి, నేనే చేయాలి కాబట్టి కరెక్ట్ రావట్లేదు. శేఖర్ బిజీగా ఉన్నారు వీడియో తీయాలంటే. ఋతు అండ్ తేజవాన్ తీయమని అనుకోండి, వాళ్ళు డౌన్ యాంగిల్తో చేస్తారు. పొయ్యి ఎక్కువ కనిపించదు, వాళ్ళు చిన్నగా ఉంటారు కదా కొంచెం. సో, తర్వాత ఆలు వేసుకోండి. ఆలు వేసాక ఒకేసారి ఎక్కువ సాల్ట్ వేయకుండా జస్ట్ కొంచెం సాల్ట్ వేసి దీన్ని ఫ్రై చేయండి. ఆలు 80% ఉడికే వరకు దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో, ఇలా చేసిన ఆలు ఫ్రై మీరు మన కొత్త ఆలుగడ్డలతో చేస్తే చాలా క్రిస్పీగా బాగా వచ్చింది. ఎందుకంటే కొత్త ఆలుగడ్డలు బాగా ఫ్రై అవుతాయి, కలర్ చేంజ్ అవ్వవు ఎక్కువ. ఇవి నార్మల్ ఆలుగడ్డలు కదా, మనకి కొత్త చిప్స్ అయ్యే ఆలుగడ్డలతోటి చాలా బాగా వచ్చింది. నార్మల్ ఆలుగడ్డలు ఫ్రై అయినా లైట్గా మెత్తగానే అనిపిస్తాయి మనకి. సో, చల్లచారుకి ఏం లేదు, పెరుగు తీసుకోండి. సో, నేను పెరుగు తెచ్చింది ఉంది కదా, సో దాన్ని బాగా గిల్లగొట్టి వాటర్ పోసాను. సో, ఇక్కడ ఇట్లా చేయితో ఇట్లా అంటే చిలుకుతుంది చూడండి పెరుగు, అది లేదండి. తర్వాత ఇది చల్లచారులకు తాలింపు. ఆవాలు, జీలకర్ర. పొయ్యి ఇలా ఉందంటే వంట చేసేటప్పుడు ఇలానే ఉంది. తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. సో, మనము ఇప్పుడు నేను వాడేది నాన్ స్టిక్ కాదు, ఈ గిన్నెలు మనం వాడచ్చంట. నా తాలింపు ఉండేది, నేను అత్తయ్యకి ఇచ్చేసాను. నాన్ స్టిక్ ఏం వాడద్దని చెప్పేసి. సో, ఇలాంటి ఒక కడాయి కూడా ఉంటుంది, అది కూడా నేను వాడతాను. బాగుంటుంది, నాన్ స్టిక్ లానే ఉంటుంది. బట్ ఇది డిఫరెంట్ మెటల్ దాన్ని ఏమంటారు అది. సో, తర్వాత తాలింపు వేసేది అంతే. ఇది మన చల్ల చల్లచారు రెడీ. మేమైతే చల్లచారు అంటాం. ఇందులో నేను కొంతమంది కారం వేస్తారు, కొంతమంది వెల్లిపాయలు వేస్తారు. సో, మా బూలచ్చ ఎప్పుడు ఇందులోకి వెల్లిపాయలు అంటి వేయలేదు. సో, నేను కూడా వేయలేదు. లాస్ట్కి కొత్తిమీర చల్లుకోండి. సో, అంతే. మీకు ఏం తినబుద్ధి అన్నప్పుడు ఇలా చల్లచారు వేసుకోండి. మా వాడు ఇంకో డ్రాయింగ్ స్టార్ట్ చేసిండు. తేజుకి చాలా ఇష్టం డ్రాయింగ్ వేయడం అంటే. వాడికి ఫస్ట్ క్లాస్ నుంచి వాడిలో ఇది ఇష్టం అనేది చాలా ఎక్కువైపోయింది. ఎల్కేజీ యూకేజీలో అంత వేయకపోయేవాడు, ఫస్ట్ క్లాస్లో కూడా అంత లేదు. సెకండ్ క్లాస్ నుంచి సేమ్ టు సేమ్ వేయడం వాడికి ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో, ఆల్మోస్ట్ 70-80% ఫ్రై అయ్యాక ఇందులోకి కారం వేసుకోండి. నేను ఫస్ట్గా కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి ఇంకొంచెం సాల్ట్, అలాగే ధనియాల పొడి, ఇంకేం మసాలాలు వేయము అంతే. సో, దీన్ని బాగా మిక్స్ చేయండి. కరివేపాకు లేదు, ఉంటే వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది. సో, నాకు బేసికల్గా ఏది ఉంటే వాటితోటే వండడం అలవాటు కాబట్టి ఇలాగే వండుతున్నాను. సో, మంచి ఆలు ఫ్రై. మా పిల్లలు ఇద్దరికి కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టం. సో, వాళ్ళు ఆలు ఫ్రై కూడా ఇష్టంగా తింటారు నేను అనుకునేదాన్ని, బట్ ఇద్దరు కూడా ఇష్టంగా తినరు. సో, చాలా రోజుల తర్వాత ఆలు కర్రీ చేస్తే తేజుకి బాగా నచ్చింది. సో, ఇప్పటి నుంచి ఈ కర్రీ కూడా చేయొచ్చు నేను కూడా ఫిక్స్ అయిపోయాను. సో, యమ్మీ ఆలు ఫ్రై రెడీ అయిపోయింది, చాలా బాగుంటుంది. సో, వీటిలో మా అత్తయ్య అన్నీ వేసింది నేను వీడియో తీసే వరకు. సో, మళ్ళీ అత్తయ్య ఏమి వేసినా చెప్పమంటే మళ్ళీ చెప్తుంది. కొంచెం కారం వేశారు, అలాగే కొంచెం సాల్ట్ వేశారు, కొంచెం వెల్లిపాయ ముద్ద వేశారు, అలాగే కొంచెం ఆయిల్ వేశారు. ఏంటంటే మళ్ళీ మీకు చూపించడం కోసం యాక్చువల్లీ అత్తయ్య దబదబ పోయి చేసేసింది, నన్ను పిలవడం మర్చిపోయింది అత్తయ్య. సో, అందుకే మళ్ళీ మీకు చూపించడం కోసం తీసాను అనమాట. చాలా బాగుంది. కానీ ఏంటోనండి, ఫంక్షన్లో అయినట్టుగా, ఫంక్షన్లో ఆ రోజు వాళ్ళు బోనాలు చేసినప్పుడు మాకు తెచ్చిచ్చారు, అవి ఇంకా బాగున్నాయి. అవి వాళ్ళు తాలింపు వేస్తారు, ఏం చేస్తారు, కానీ ఇలా కూడా బాగుంది. అది నాకు ఇంకా బాగా అనిపించింది. సో, అది ఎట్లా వేసారు అత్తయ్య అంటే, అది తాలింపు వేసారు బిడ్డ అన్నది. ఈసారి తాలింపు వేద్దాంలే అని చెప్పి అనింది. మనము నాన్ వెజ్ ఏమి ఇందులో వేసుకోవట్లేదు కదా, అందుకే ఎల్లిపాయ కారం కలిపింది. అదే నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి అనుకోండి, తాలింపు వేస్తే సరిపోతుంది. తాలింపు వేయకుండా ఉడకబెట్టిన దాంట్లో నాన్ వెజ్ కర్రీస్ తింటే బాగానే ఉంటుందట. సో, మీరు నాన్ వెజ్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తాలింపు మీరు వేసుకోవచ్చు, కానీ ఊరికే నాన్ వెజ్ లేకుండా తినాలంటే మనం ఉడకబెట్టింది ఎల్లిపాయ కారం వేసుకొని తింటే బాగుంటుంది. సో, మా శేఖర్ అన్నం వేసుకొని తింటున్నాడు. మరి కూడా ప్రసాదం చేయి మమ్మీ అంటుండు. చాలా ఎక్కువ డల్గా అయిపోయింది కొడుకు.
సో, మన టైం బాలేదండి. ఎందుకంటే రితుగాడి ఈప్‌లో గూడా 2, 3 చికెన్ పాక్స్ కనిపించినాయి. సో, అది ఎక్కువ స్ప్రెడ్ అయితదా లేదా రేపు దెలియాలి. కానీ ఏంటోనండి ఈ సమ్మర్ మొత్తం గూడాను నాకు శేఖర్‌కి చికెన్ పాక్సు, హైదరాబాద్‌కెళ్తే తేజవానికి చికెన్ పాక్స్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు గాలిపల్లికొస్తే మళ్ళీ రితుకొచ్చింది. సో, తల్లికి సరిగ్గా మొక్కడం, మొక్కకపోవడం పక్కన పెడితే ఈ చికెన్ పాక్స్ అనేది ఒకరి నుంచి ఒకరికి వస్తదండి. 10 డేస్ గ్యాప్‌లో నాకైతే ఇప్పుడు ఈ ముగ్గురు గూడా అయింది. సో, రిత్తుగాడికి ఆల్మోస్ట్ ఈప్‌లో 2, 3 చూసాం. మా అత్త ఏమో వాటిని వేడి కురుపులు అంటుంది. వీళ్ళందరూ కూడా ఎళ్ళొచ్చిర్రు కదా నిన్న. సో, మేబీ వేడి కురుపులు అయినాయి అన్నది. కానీ కాదు. తేజుకి, శేఖర్‌కి ఇద్దరికి చూసాను. ఆ చికెన్ పాక్సేనండి. సో, ఫైనల్లీ ఋతువాడు ఒక్కడే మిగిలిండు. వాడికి కాకూడదు. వాడికైతే చిన్నోడు గదా! కోతికి పుండు పుట్టినట్టు చేస్తాడని చెప్పి వాడికి అస్సలు కావద్దనుకున్నా. గోక్కి గోక్కి ఇడిచిపెడతాడు. కానీ వాడికి కూడా 2, 3 వీపులో కనిపించాయి. అండ్ ఫీవర్ గూడా ఉందిగా రాత్రి. సో, నాకు ఓవరాల్‌గా డౌట్ వస్తుంది. ఇంకా రేపు ఎల్లుండి చూడాలి. మొత్తానికైతే ఈ సమ్మర్‌లో మా టైం అయితే బాలేదు. టైం బాలేనప్పుడే ఇలాంటివి జరుగుతాయండి. ఎందుకంటే మీరే అబ్జర్వ్ చేయండి. సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచెల్లి మేము తేజు పడిన తర్వాత ఇక్కడికొచ్చాం. సో, ఇక్కడొచ్చిన 2, 3 రోజులకి శేఖర్‌కి చికెన్ పాక్స్ అయింది. మళ్ళీ అక్కడికెళ్ళాం హైదరాబాద్‌కి. అక్కడికెళ్ళినాక కరెక్ట్ 2 రోజులకు తేజుకయింది. మళ్ళీ ఇక్కడికొచ్చాం. మళ్ళీ ఇక్కడికొచ్చాక ఇప్పుడు రితుకయింది. కానీ ఇంకా ఏం చేయలేము. అవుతది. ఇంట్లో ఒకరికైతే అందరికి అయిద్దంట. సో, చూసుకోవడమే. కానీ రితు విషయంలో కొంచెం భయం ఎక్కువ ఉంటది. చిన్నోడు కదా! గోక్కుంటాడు. మళ్ళీ అక్కడ హైదరాబాద్‌లో ఉంటే ఏసీ రూమ్‌లో ఉంచేదాన్ని. సో, ఇక్కడ కరెంటు పోతుంది. మళ్ళా కూలర్ ఘాట్లో అంత పచ్చి పచ్చిగా వెట్టిగా అనిపిస్తది బాడీ. సో, దానికి ఇబ్బంది అయితది అనిపిస్తుంది. సో, ఇల్లు రినోవేషన్ చేసినప్పుడు స్పెషల్‌గా నా వీడియోస్ కోసం మాత్రమే బోల్డ్ అండ్ లైట్స్ పెట్టించాను. ఎందుకంటే మునుపు ఒకటే లైట్ ఉండేది. అంత చీకటి అనిపించేది. సో, ఇక్కడ, అక్కడ ఒక హాల్‌లోనే 5 లైట్స్ ఉంటాయి. మధ్యలో ట్యూబ్ లైట్, ఇంకో బల్బ్ ఉంటది. ఆ సంఘాన ఒక ట్యూబ్ లైట్ ఉంటది. ఈడి దిక్కు ఒక ట్యూబ్ లైట్ ఉంటది. అంటూ దేవుడి దిక్కు ఇంకో లైట్ ఉంటది. సో, శేఖర్ స్పెషల్‌గా నా వీడియోస్‌లో ఫోకస్ మంచిగా రావాలి. నైట్ సరిగ్గా పెద్ద ఇల్లు కదండీ! ఒకటే ట్యూబ్ లైట్ ఉండే మునుపు. సో, సరిగ్గా అనిపించకపోతే అందులో డిమ్ డిమ్ ఉండేది. సో, అందుకే స్పెషల్‌గా నాకు ఖచ్చితంగా ఇంటి నిండా లైట్స్ కావాలని అట్లా పెట్టించాను. మా ఇంట్లో అంతట లైట్సే ఉంటాయి. కిచెన్‌లో 2 లైట్స్ ఉంటాయి. అంటే ఎక్కడ నేను ఏ వీడియో తీసినా మంచిగా లైటింగ్ పడ్డానికనమాట. ఇంటి వెనకాల బాత్రూమ్ పోతుంటే అక్కడ 4, 5 లైట్స్ ఉంటాయి. ఇంటి ముందట 4, 5 లైట్స్ ఉంటాయి. సో, అట్లా లైట్లు మొన్న వాడిన తీరు. ఇది ఫిల్టర్‌లో నేను ముఖం గోండ్రి కప్పలా ఉబ్బినట్టు కనిపిస్తుంది. ఒక్క నిమిషం ఫిల్టర్ ఆపేద్దాం. ఫిల్టర్ లేకుండా నేను. సో, అంతేనండి. ఇంకా కెమెరా క్లారిటీ, యాపిల్ ఫోన్ క్లారిటీ వల్ల మనం ఇంకా బాగా అనిపిస్తామంట. సో, చూసేదల్లా కరెక్ట్ కాదు. ఓకేనా? సో, నా ఫేస్ ఒరిజినల్ అది. తర్వాత ఏంటంటే దోసపిండి రితుకి బాలేదు కదా! దోసనే తింటా అంటున్నాడు. నోరు వెచ్చినట్టుగా కారం ఏం తినొస్తలేదంట. సో, మార్నింగ్ ఒక దోస తిన్నాడు. మళ్ళీ ఇప్పుడు వాడి కోసం దోసనే వేస్తా ఉన్నా అనమాట. అన్నం తినవా బిడ్డ అంటే అన్నం తినను అన్నాడు. అండ్ మళ్ళీ ఈవినింగ్ కొంచెం టెంపరేచర్ వచ్చింది. మళ్ళీ వాడికి నేను సిరప్ వేసాను. అక్కడ హైదరాబాద్‌లో తేజుకయినప్పుడు వాడికి టెంపరేచర్ లేదన్నమాట. సో, ఇంకా రితుది కన్ఫర్మ్ లేదు. మా అత్తయ్య అయితే వేడి కురుపులు అంటుంది. బట్ మైండ్‌లో నేను ఫిక్స్ అయ్యాను. అది చికెన్ పాక్సే అని చెప్పేసి. సో, ఇది దోస. దోస వేడి వేడి పెనం మీద ఒక్క చుక్క నూనె రాసి తిప్పి 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 దోస. ఇదే దోస. సో, మూత ఎందుకు పెట్టానంటే క్రిస్పీగా కాకుండా పైన ఉడికిద్ది, మెత్తగా ఉండిద్ది, వాడికి తినడానికి కంఫర్ట్‌గా ఉండిద్ది. సో, చూడండి బిడ్డ ఎట్లా కూర్చున్నాడో. సో, ఇట్లా బయట కూర్చొని ముచ్చట పెడితే చాలా బాగుంటుంది. సో, వీడియో ఎలా అనిపించింది కామెంట్‌లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అత్తయ్య చాలా మంచోళ్ళు అన్నారు. నిజంగా చాలా మంచోళ్ళు. బై బై. టాటా. టేక్ కేర్.